Please do subscribe to Prajabheri News Channel. S2 స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ముఖ్యంగా వెరగట్ల పోలీస్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి, ఏసీపీ ఆర్మూర్ గారికి, తర్వాత ఉన్న ఇక్కడ ఈ స్పోర్ట్స్ మన కబడ్డీ స్పోర్ట్స్ ఆడడానికి వచ్చిన క్రీడాకారులందరికీ, చూడడానికి ప్రోత్సహించడానికి వచ్చిన పౌరులందరికీ, వచ్చిన ఆఫీసర్స్కి, మీడియా వ్యక్తులకి అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇప్పుడు పోలీసు అమరవీరుల వారోత్సవాలు అంటున్నాం, ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి? సరే, దానికి కారణం వదిలిపెట్టి 1900 ఇండియా చైనా వారి నుంచి మొదలవుతుంది. ఆ కారణాలు మీకు చెప్పి మీకు బోరు కొట్టించాలనుకోవట్లేదు. కానీ వాళ్ళ యొక్క ఆత్మార్పణ, సాక్రిఫైస్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. ప్రాణానికి మించింది ఏదీ లేదు, ప్రాణానికి మించింది ఏదీ లేదు. అటువంటి ప్రాణాన్ని మన యొక్క శాంతి భద్రతలు కాపాడడానికి, మనం సంతోషంగా ఉండడానికి, మన సుఖంగా ఉండడానికి ఎందరో పోలీసు వారు వాళ్ళ ఆత్మార్పణ చేశారు. అది నక్సలైట్తో పోరాడటం కానీ, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ టెర్రరిస్టులతో పోరాడటం కానీ, లేదంటే క్రిమినల్స్ జనాల్ని చంపే హంతకుల్ని, జనాల్ని దగ్గర నుంచి దోచుకునే హంతకుల్ని పట్టుకోవడంలో పోరాడుతూ ప్రాణాలు వదిలిన ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇట్లాంటి పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క మెసేజ్ వాళ్ళకి ఇచ్చే రిటర్న్ ఏముంటుంది అంటే, మనం చట్టబద్ధంగా ఉండడం. మన ఏరియాలో చాలా చోట్ల కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే చట్టాన్ని చేతిలో తీసుకుని ఇబ్బంది పెట్టేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి, రౌడీజం చేసేవాళ్ళు కానివ్వండి, తర్వాత మిగతా వ్యసనాలు కారకులైన వాళ్ళ గురించి కానీ, వారి గురించి ఇన్ఫర్మేషన్ మా పోలీసులకు ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని మనం పోలీస్ అమరవీరుల త్యాగానికి మనం సరైన నివాళులు అర్పిస్తాం. పోలీస్ అమరవీరుల త్యాగం గురించి ఒక విషయం చెప్తాను. 26/11 అటాక్ అందరికీ చాలామంది కొంతమంది తెలుసుండొచ్చు, లేకపోతే వాళ్ళు కాపాడుకుందాం. ఇటువంటి ప్రామిసెస్ మనం చేసుకుని మనం బిహేవియర్ చేస్తే అదే గొప్ప, వాళ్ళకి ఇచ్చే గొప్ప నివాళి. సో అందరూ గుర్తుపెట్టుకొని, డ్రగ్స్ వల్ల వచ్చే ఆనందం క్షణికంగా, కానీ డ్రగ్స్ మన జీవితాన్ని పాడు చేస్తుంది. అటువంటి డ్రగ్స్ నుంచి దూరంగా ఉందాం, జీవితానికి దగ్గరగా ఉందాం. యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితానికి మన దగ్గరగా ఉందాం. దాంట్లో భాగంగానే సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ నుంచి దూరంగా ఉందాం. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు. దాని మీదే మనం ముందుకు వెళ్ళాలి. మనం కష్టపడుతూ ఉండాలి. మన డెవలప్మెంట్తో పాటు మన ఫ్యామిలీని, మన దేశాన్ని డెవలప్మెంట్ చేయడానికి అందరం కష్టపడతాం. థ్యాంక్ యూ. జై హింద్. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన నిజామాబాద్లోని సిఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న బోధనలో జరిగింది, ఇవాళ మన నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ ఇట్లా 3 డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది. లోకల్ గవర్నమెంట్ జీజీహెచ్ వాళ్ళ కోఆర్డినేషన్తో, రెడ్ క్రాస్ వాళ్ళ కోఆర్డినేషన్తో, మిగిలిన స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేషన్తో ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ బ్లడ్ మన పోలీస్ అమరవీరుల్ని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ చేసే ఒక చిన్న మంచి పనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్. అట్లానే ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ హెల్మెట్స్ కూడా కుదిరినంత వరకు మేము పంపిణీ చేస్తున్నాం. లోకల్ స్పాన్సర్స్ వచ్చారు. ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ గురించి, తర్వాత హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు కూడా స్పాన్సర్స్ వచ్చి ఇవ్వడానికి రెడీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అట్లానే ఇక్కడున్న సివిలియన్స్ అందరినీ పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో ప్రోగ్రాంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఓవర్ నైట్ బయట నుంచి వచ్చిన ఆఫీసర్ వాళ్ళు వస్తుంటే నేను దానికి అంగీకరించడం. నా అభిప్రాయం ఎప్పుడైనా ఏంటంటే కింద ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే మనం ఇటువంటి సిచ్యువేషన్కి వచ్చాం. ఇంకా అట్లా కష్టం కంటిన్యూ అయితేనే ఇంకా ముందుకు వెళ్తామని నన్ను. సో ఇది ఒక మీ యొక్క కష్టానికి ఇదో గుర్తింపు. అందరికీ ఇచ్చుకున్నటువంటి ఇవ్వగలుగుతున్నాం. అట్లానే ఈ గుర్తింపు ద్వారా మీరు దీన్ని ఇంకా తీసుకుని ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా డిపార్ట్మెంట్ పేరు ఇంకా పెంపొందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీటింగ్ మనం అంటే ఓన్లీ ఫ్యూ అకేషన్స్ ఈ పథకాలు ఇస్తూ ఉంటారు. ఇయర్ మొత్తం 4 అకేషన్స్ ఉంటాయి. జనవరి 26, ఆగస్ట్ 15, జూన్ 2 స్టేట్ గవర్నమెంట్, అప్పుడప్పుడు మదర్ అకేషన్ గవర్నమెంట్ ఏదో వర్క్ ఇస్తాం. సో ఇటువంటి అకేషన్స్లో మనం గుర్తించుకోగలుగుతున్నాం. అట్లా గుర్తించుకుని ఇంకా ముందుకి సాగాలని నేను ఇట్లా మీరు వచ్చిన పథకాలు వచ్చిన అందరికీ మళ్ళీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. సో